దేవరా సినిమాలోని సముద్రం సీన్ షూటింగ్ గురించి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడం జరిగింది. సో మరి ఈ సినిమా అంటే ముఖ్యంగా ఈ సముద్రం సీన్ని షూట్ చేసేటప్పుడు దాదాపుగా 200 వాటర్ ట్యాంకులతోని పెద్ద పూల్ని ఏర్పాటు చేశారంట. సో ఆ పూల్లో ముఖ్యంగా అండర్ వాటర్లో 35 రోజుల పాటు ఈ సీన్లను అయితే షూట్ చేశారంట. అంటే సినిమా మొత్తం మీద కూడా ఎక్కడైతే ఈ సీన్ ఉందో ఈ సీనే ఎక్కువగా హైలైట్ అనమాట. సో మరి ఈ సీన్ ఒకటి ఎవ్వరు కూడా ఖచ్చితంగా మిస్ కావద్దు అనే విధంగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. సో మరొక విధంగా చూసుకుంటే చాలామంది కూడా సముద్రంలో ఏ విధంగా తీస్తారు, సముద్రం ఏ విధంగా షూట్ చేస్తారు, కెమెరాలు పాడు కావనే విధంగా చాలామంది కూడా చాలా రకరకాలుగా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఏ విధంగా షూట్ చేస్తున్నారు అండ్ సెటప్ ఏ విధంగా చేశారు, దాన్ని మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఏ విధంగా చూస్తున్నారు, షార్క్ సీన్ అన్నమాట. సో చాలామంది ఇది చూసిన తర్వాత ఏమనుకుంటున్నారంటే ఛత్రపతి సినిమాలో ప్రభాస్ షార్క్తోని ఫైటింగ్ చేస్తాడు కదా, సో ఆ ఫైటింగ్ అక్కడ మిస్ అయిన సొరచేప ఇక్కడ దేవరాలాగా అనిపిస్తుంది అనే విధంగా చాలామంది కూడా ఫన్నీగా అంటే ట్రోలింగ్ కానీ మీమ్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఇక్కడైతే అండర్ వాటర్లో ఈ షూటింగ్ సీన్ చేశారో దీని గురించి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే 35 రోజుల పాటు కష్టపడి అండర్ వాటర్లో షూట్ చేశాం, అది కూడా షార్క్ సీన్, అది కూడా అంటే చాలా ముఖ్యంగా ఈ సీన్ కోసం చాలా అంటే సినిమా మొత్తం మీద కూడా ఎన్ని కష్టమైన ఫైటింగ్స్ కానీ కష్టమైన షూటింగ్ పార్ట్స్ ఎక్కడ ఉన్నా కూడా మొత్తం ఓవరాల్గా ఈ సీన్ కోసం మాత్రం యూనిట్ అందరం కూడా చాలా మటుకు ఎక్కువగా కష్టపడ్డాము. అండ్ ఇది తీయడానికి దాదాపుగా 200 వాటర్ ట్యాంకులతోని ఒక పూల్ని అయితే ఏర్పాటు చేసి భారీ సెట్ వేసి అందులో ఈ విధంగా అంటే షిప్ వెళ్ళడం కానీ లేకపోతే షార్క్తో ఫైటింగ్ చేయడం కానీ అంటే వాటర్లో షూట్ చేసినప్పుడు కూడా చాలా మటుకు ఇబ్బంది అనిపించింది. అయినా కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా చేయాల్సిందే అనే విధంగా కూడా నేను మాత్రం పట్టి చేయడం జరిగింది అనే విధంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎవరు నమ్మలేని విషయాలు కూడా అంటే నమ్మలేని విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ ఏదైతే సముద్రం సీన్ ఉందో సినిమా మొత్తం మీద కూడా ఇదే హైలైట్ అనమాట. సో ఇది చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అండ్ ఇదే ఖచ్చితంగా చూడాలి. ఇది చూస్తేనే మీకు సినిమా మొత్తం మీద ఉన్న ట్విస్ట్ ఏంటి, అసలు సినిమాలో ఏముంది, అసలు ఎందుకు సినిమా అంటే ఈ కథ ఏంటి అని మొత్తం మీద కూడా ఈ ఒక్క సీన్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి సినిమా చూసినప్పుడు ఈ ఒక్క సీన్ మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఇది ఖచ్చితంగా 30-40 మినిట్స్ ఉంటుంది. ఆ 30-40 మినిట్స్ కూడా ఎవ్వరు అట్లా 1 మినిట్ కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా మీరు చూస్తారు, మీ ఇంట్రెస్ట్ ఆ విధంగా వస్తుంది అనే విధంగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ సముద్రం సీన్ గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు.